ప్రైజ్ ద లార్డ్. రండి మనం ఈరోజు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు ఉపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారునిగానుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి పారిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదములను కీడునకు దూరంగా తొలగించుకొనుము. ఆమేన్.